హాయ్ అండి, మీలో ఎంతమంది తెలుసు పతానం అనంగా? పతానం అంటే మీకు తెలియాలంటే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. నేను కూడాను ఈ వీడియో ద్వారా పూర్తి వరకు చూసి పతానం అనంగా పూర్తిగా అర్థం చేసుకున్నారు. మీరు కూడా తప్పకుండా చూడండి, స్కిప్ చేయకండి. ప్రతిదీ చిన్న చిన్న వీడియోలు కూడాను ప్రతిదీ ఇంపార్టెంట్ పాయింట్లు పెట్టాను. మా ఆచారం ప్రకారం పెళ్ళికి ముందు పెళ్లి కూతురికి పతానం పెళ్లి కొడుకు తరపు వాళ్ళు తీసుకుని వెళ్తారు. ఏమేమి తీసుకుని వెళ్తారంటే 2 నిండు బిందులతో నీళ్లు, పసుపు, కుంకుమ, వక్కలు, తాంబూలం, బెల్లం, ఖర్జూరం, పసుపు తాడు, తర్వాత గుమ్మడికాయల, టాయిలెట్ బాక్స్ అంటే మీకు తెలిసిందే కదండి. టాయిలెట్ బాక్స్లో ఏమేమి ఉంటాయో అట్లాగే టాయిలెట్ బాక్స్లో చెక్కతో చేసిన బొమ్మ పెడతారు. ఆ బొమ్మ వల్ల తొందరగా పిల్లలు పుడతారని పెడతారు, అంత మంచి జరుగుతుందని. తర్వాత 9 జాకెట్ ముక్కలు, తర్వాత పసుపు రాసిన తాటాకు బొట్టలు తీసుకుంటారు. తర్వాత 2 కొబ్బరి బొండాలు తీసుకుని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్టులు పెడతారు. తర్వాత తాటాకు బొట్టల్లో అరటిపళ్ళు సర్దుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటారు. మనం పెళ్లి కూతురికి పతానం కూడా 3 చీరలు పెడతాము. 1 పెద్ద చీర, 2 తలంబ్రాల చీర, 3 పసుపు కుంకుమ చీర పెడతాము. వాటిని కూడా వీటితో పాటు తీసుకుని వెళ్ళి ముందే ఇచ్చేస్తాము పెళ్లి కూతురు వాళ్ళకి. తర్వాత కొబ్బరికాయలు, తమలపాకులు, అరటిపళ్ళు, అక్కడ అందరూ తాంబూలం పెడతారు అందరికీ. అవన్నీ మొత్తం అన్నీ ఒక్కోటిగా సర్దుకుంటున్నారు. తర్వాత ముడుపు కట్టడానికి 5 ముత్తైదులు వచ్చారు. ఇది కూడా టైం ప్రకారంగా కట్టాలంట. దీనికి కూడా పంతులు గారు టైం పెడతారంట. ఆ టైం దాటకూడదంట, టయానికి పతానం కట్టాలంట. ఇలా 5 ముత్తైదులు వచ్చి 5 దోసెట్లతోటి పసుపు వేయాలంట. తర్వాత పసుపు ఏమైనా మిగిలితే వాటిని ఊడ్చి వేయకూడదంట. ఎంత వస్తే అంతే వేయాలంట. పసుపును ఓడ్చకూడదంట, అది మంచిది కాదంట. తాంబూలం, చిల్లర డబ్బులు కూడా వేస్తారు. ఎంత వేస్తున్నారో నేను అలా కౌంట్ చేయలేదు. పసుపు తాళ్ళు, కుంకుమ, పట్లం పెట్టారు. ఆ పట్లం ఏంటో తెలియటం లేదు అని అనుకుంటున్నారా? ఆ పట్లం చూపిస్తా చూడండి. వెండి పట్టీలు, బంగారు చెవులీలు, బంగారు ఉంగరం పెడతారు ఇందులో పెళ్లి కూతురికని. ఇలా 5 ముత్తైదులు కలిసి ముడుపుని కడతారు. ఇలా కట్టడం ఆచారం అంట. ఇలా కడితే మంచిదంట. ఈ ముడుపుని చాలా గట్టిగా కడతారు.
ఈ ముడుపుని టవల్తో కూడా కడతారు. టవల్తో ఎందుకు కడతారంటే ఈ ముడుపుని భుజాన్ని వేసుకొని తీసుకుని వెళ్ళాలంట, వీలుగా ఉంటుందని టవల్తో కూడా కడతారు. గట్టిగా కడతారు, భుజం మీద వేసుకోవడానికి వీలుగా. అంత మంచి జరగాలి, అంత బాగుండాలని అందరూ నమస్కారం చేసుకుంటారు. తర్వాత ఈ ముడుపుని అన్నీ సర్దుకుంటారు. అన్నీ సర్దుకున్న తర్వాత ఈ ముడుపుని వాళ్ళ మేనమామ, పెళ్ళికొడుకు వాళ్ళ మేనమామ భుజాన్ని వేసుకొని తీసుకుని వెళ్తారు. మళ్ళీ ఈ ముడుపుని కింద పెట్టకూడదంట, కింద పెడితే మంచిది కాదంట. అందుకని ఈ ముడుపుని పెళ్లి పందిరి కడతారు కదా, పందిరికి కింద కాకుండా పడుకోకుండా గట్టిగా కడతారు. పందిరికి గట్టిగా ముడుపుని కడతారు. పెళ్ళి అంటేనే హడావిడి, బంధువులతోటి చుట్టాలతోటి అంత హడావిడిగా ఉంటుంది కదా. పతానం కూడా చాలామంది వెళ్తారు. ఆ పతానం కూడా వెళ్ళిన వాళ్ళందరూ రెడీ అవుతారు. ఇంకా వాళ్ళందరూ వచ్చేదాకా ఈ ముడుపుని ఇలా కట్టి ఉంచుతారు. తర్వాత అందరూ వచ్చిన తర్వాత చాకలేతను కావిడి తీసుకుని అరటిపళ్ళని బుట్టలను తీసుకుని వెళ్తారు. తర్వాత ఆయన కూడా పతానం తీసుకుని చుట్టాలందరూ వెళ్తారు. పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత టైం ప్రకారం పతానం ఓడదీయాలంట. అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, పెళ్లి కూతురు వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా అని. ఇంకా చాకలేతను పతానం కూడా కొన్న చెల్లని తీసుకుని కవుడి మీద వేసుకుని ఇంకా పతానం కూడా వస్తున్నారు డప్పులతోటి. పతానం ముందు ఎవరు ఎదురు రాకూడదంట, అలా వస్తే మంచిది కాదంట. అందుకనే ఎవరిని ఎదురు రానుకోకుండా చూసుకున్నారు. తర్వాత చాప వేసి పతానం కూడా తెచ్చినవన్నీ చాప మీద పెట్టారు. పెళ్లి కూతుర్ని తాంబూలం కొబ్బరి బొండంతో కూర్చోబెట్టి మనం తెచ్చినవన్నీ ఎదురు పెట్టారు. తర్వాత పసుపు కుంకుమ తాంబూలం బెల్లం పెట్టి ఎదురెదురు ఇటు పెళ్లి కూతురు తరపు పెద్ద అతను, పెళ్లి కొడుకు తరపు పెద్ద అతను కూర్చుని పొగుడుకుంటారంట. మీరెంత పెట్టారు, మేమెంత పెట్టాము, మీరేం తెచ్చారు, మీరే ఏమి ఇస్తారు అని పొగుడుకుంటారంట. పూర్వ కాలంలో ఇంకా పెద్ద పెద్ద ఆచారాలు ఉండేవంట, చాలా వరకు మర్చిపోయారు. ఇప్పుడు కాలంలో కూడాను ఆచారాలు సంప్రదాయాలు మర్చిపోతారేమోనని ఈ వీడియో తీస్తున్నాను. మా పాపకి ఇట్లాగే చేయాలని అనుకుంటున్నాను, కానీ ఆ టయానికి అంతా మారిపోతాయి కదా ఆచారాలు. మనం ఆచారాలు సంప్రదాయాలు మనం మర్చిపోకూడదని వీడియో తీస్తున్నాను. మీకు నచ్చితే ఈ వీడియోని, మా ఆచారాలు మా సంప్రదాయాలు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
పసుపు కుంకుమ చీర, పువ్వులు, పసుపు కుంకుమ, టాయిలెట్ బాక్సు అన్నీ కలిపి పెళ్లి కూతురికి ఇస్తారు. పెళ్లి కొడుకు వాళ్ళ మేనత్త పెళ్లి కూతురికి పెడుతుంది. తర్వాత పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు వాళ్ళ మేనత్త పసుపు తాడు కడుతుంది. ఇదేంటో పసుపు తాడు పెళ్లి కొడుకు వాళ్ళ మేనత్త 2 సార్లు కట్టినట్టు కట్టింది. పెళ్లి కొడుకు 3వసారి కట్టినట్టున్నాడు పసుపు తాడు. ఇలా అందరి మేడలకు చూపించిన తర్వాత ఆ పసుపు తాడుని తీసుకొచ్చి పెళ్లి కూతురికి పెట్టింది. ఇలా చేస్తే మంచిదంట ఆచారం అని అన్నారు. పెళ్లి కొడుకు వాళ్ళ మేనత్త పెళ్లి కూతురికి ఉంగరం తొడుగుతుంది. ఇలా తొడిగితే మంచి తొడగాలంట. వీళ్ళు పొగుడుకుంటున్నారో ఏమి చేసుకుంటున్నారో అర్థం అవ్వలేదు. పోట్లాడుతున్నట్టు గట్టిగా మాట్లాడుకుంటున్నారు. నువ్వేం తెచ్చావు అని, నువ్వేం తెచ్చావు నేనేం తెచ్చానని. తర్వాత పెళ్లి కూతురికి పెట్టిన చీరని కట్టుకుంటామని పెళ్లి కూతుర్ని ఇంట్లో పంపించారు. వాటిని వాళ్ళ అమ్మకి ఇచ్చి పసుపు కుంకుమ చీరని కట్టుకుంటాము. పతానం ఉప్పదీసేటప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, చుట్టాలని, బంధువులని అందరినీ పిలుస్తారు. వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం పెట్టి పంపిస్తారు పెళ్లి కూతురు తరపు వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోని చివరి దాకా చూడండి. నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత 5 ముత్తైదులు కలిసి ముడుపును ఓడదీసి ఏమేమి ఉన్నాయో చూస్తారు.
పసుపు కుంకుమ, పసుపు తాడు, తాంబూలం అన్నీ తీసి చూస్తారు. పొట్లం ఓడదీసి అందులో ఏమేమి తెచ్చారో అందరికి చూపిస్తుంది. వాళ్ళ అమ్మని పిలిచి మరీ కూడా చూపించింది. మరలా పెళ్లి కొడుకు వాళ్ళ మేనత్త మరలా పసుపు తాడు కడుతుంది. ముడుపులో ఉన్న పసుపు తాడుని కడుతుంది. పెళ్ళికి కొన్న చీరలు, పతానం కూడా తెచ్చిన వస్తువులు, గుమ్మడికాయ, పసుపు కుంకుమ అన్నీ కలిపి పెళ్లి కూతురికి ఇచ్చారు. తాంబూలం పెట్టి ఇచ్చారు. పెళ్లి కూతురు వీళ్ళందరూ చేసిన హడావిడికి బిత్తరపోయి చూస్తుంది. ముందుగా పెళ్లి కూతురికి అక్షంతలు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న వేయమన్నారు. తర్వాత అందరూ అక్షంతలు వేస్తే ఫోటోలు దిగారు. మా పతానం కూడా పెట్టిన వస్తువులన్నీ వాళ్ళ అమ్మకు అప్పచెప్పారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.